నమస్తే. ప్రస్తుతం మనం గోషామాల్ దగ్గర ఉన్నటువంటి ఒక గల్లీలో ఉన్నాం. చాక్నవాడ అంటారు దీన్ని. అయితే ఇక్కడ రోడ్డు చూడొచ్చు. అనేక సార్లు ఇది ఇట్లా కుంగిపోతా ఉన్నదని చెప్పి ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే రోడ్డు మొత్తం బ్లాక్ చేసి ఎక్కడికక్కడ ఇక్కడి నుంచి అక్కడికి రోడ్డు మొత్తం బంద్ చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ నాలా అనేక సార్లు కుంగిపోయింది. ఇప్పటికి ఇది 7వ సారి 8వ సారి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ కట్టడం ఇక్కడ కడుతున్న క్రమంలో మళ్ళీ ఇంకో దగ్గర కూలిపోవడం, ఇంకో దగ్గర కడుతున్న క్రమంలో ఇంకో దగ్గర కూలిపోవడం, ఇట్లా 7-8 సార్లు చేస్తూ ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే దీన్ని పూర్తిగా పట్టించుకోవడం లేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఇక్కడ కనీసం ఒక చిన్న నాలా కట్టలేని ప్రభుత్వం ఇక్కడ నేను ఉస్మానియా హాస్పిటల్ కడతా అని చెప్పి రీసెంట్గా భూమి పూజ కూడా చేయడం జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఒక నాలా కట్టలేని ప్రభుత్వం ఎందుకు ఈ ఉస్మానియా హాస్పిటల్ కట్టడం, ఇదంతా అవసరం లేని ముచ్చట. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ దీని నుంచి ఏదైతే నాలా ఉందో దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే వాళ్ళ గల్లీలకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. ఫస్ట్ మమ్మల్ని దీని నుంచి బయటపడేయండి, తర్వాత మీరు ఉస్మానియా కట్టుకోండి, ఏదైనా చేసుకోండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అనేక సార్లు 7-8 సార్లు ఇక్కడ కూలిపోయిన నాలా ఏదైతే ఉందో ఇది అనేక సార్లు కూలిపోయినది. ఇప్పటికి కూడా ఇంకా ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవట్లేదు. తీసుకున్నా కూడా మొత్తం కంప్లీట్గా ఒకటేసారి ప్రాజెక్ట్ అంతా తీసుకోకుండా కొంచెం చేయడం వల్ల ఇది ఒక దగ్గర చేస్తుంటే ఇంకో దగ్గర కూలిపోవడం, ఇంకో దగ్గర చేస్తుంటే ఇంకో దగ్గర కూలిపోవడం జరుగుతూ ఉన్నదని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే వాస్తవానికి మీరు కూడా విజువల్స్లో చూసుకోవచ్చు. వాస్తవానికి కూడా అంటే ఇక్కడ అనేక సార్లు జరిగిన ఘటన ఇది ఏదైతే ఉన్నదో ఇప్పటికి కూడా ఈ వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉన్నది. ఇందులో నుంచి వచ్చేటువంటి వాసన కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని బాగా ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కార్పొరేటర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరు అన్న? పేరు లాల్ సింగ్ అన్న. గోషామాల్ ఏరియా కార్పొరేటర్. అయితే ఎన్నిసార్లు జరిగింది ఇట్లాంటిది? ఎందుకు ప్రభుత్వం దీని మీద ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతుంది? అంటే కొంచెం కట్టడం వల్ల ఇంకో దగ్గర కూడా కూలిపోతా ఉన్నది. ఇట్లా ఎన్నిసార్లు జరిగింది ఇప్పటి వరకు? ఒక టైం అయింది. ఇది ఒకసారి లారీ పడింది. ఫస్ట్ ఏమో అది వెజిటబుల్ మార్కెట్, ఆ దినం వెజిటబుల్ రైతు బజార్ ఉంది, ఆ దినం ఫస్ట్. ఆ తర్వాత ఆ టైం అయింది. ఇది కింద ఇంత వాటర్ ఫ్లో ఉంది. ఈ వాటర్ కింద ఇది మందుకి కొడుతుంది కింద. దీని మీద మనం రోడ్డు నిలబడిన కదా, దీని కింద ఏమో మొత్తం సాయిల్ ఉంది. అయితే వాటర్ ఎట్లా కొట్టి మరి ఇది కూడా పడుతుంది. ఎన్నోసార్లు మేము రిప్రజెంటేషన్ చేసినాను. నేను సీఎం సార్కి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఒకసారి నాలాన్ని కవర్ చేసి మొత్తం కంప్లీట్ కడితే మంచిగా ఉంటుంది. బార్ ఇట్లా అవుతుంటే చాలా నుక్సాన్ అవుతుంది పబ్లిక్కి. ఇవాళ అది వాటర్ లైన్ ఉంది, మొత్తము ఇది డ్యామేజ్ ఉంది. ఇది ఇక్కడ కూడా లైన్ అయింది, డ్యామేజ్ అయిపోయింది. అది ఎలక్ట్రిసిటీ బోర్డు వైర్, అది బంచ్ కేబుల్. అది అందులో కరెంట్ వస్తే వాటర్ అయితే షార్ట్ సర్క్యూట్ అవుతుంది, డౌట్ ఉంది. చాలా మంది నల్లలు బంద్ ఉంది. చాకనవాడికి చాలా ప్రాబ్లం అవుతుంది దీంతో. ఈ కమిషనర్ సార్కి వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నా అంటే వాళ్ళు వచ్చి ఇమీడియట్లీ ఇన్స్పెక్షన్ చేసి ఒక జబర్దస్త్ మీటింగ్ పెట్టి ఫస్ట్ శాంక్షన్ ఇమీడియట్లీ డబ్బులు ఆయనకి శాంక్షన్ చేస్తే ఈ కాంట్రాక్టర్ వర్క్ చేస్తారు. కాంట్రాక్టర్ కూడా స్లో ఉంది, మన అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా స్లో నడుస్తుంది. అంటే ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఈ నాలా పరిష్కారం అయితే లేదు, కానీ ఇదంతా ఇక్కడ అనేక సార్లు ఇప్పటికీ 7-8 సార్లు అని చెప్తా ఉన్నారు, కూలిపోయిందని చెప్తా ఉన్నారు. అంటే దీన్ని పరిష్కరించడానికి ముందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతుంటే కనపడతలేదు అంటే రేవంత్ రెడ్డికి ఇక్కడ నేను కొత్తగా హాస్పిటల్ కడతా అని చెప్పి కూడా సవాలు చేస్తా ఉన్నాడు. నేను రిప్రజెంటేషన్ సీఎం ఇక్కడ గోషామాల్ గ్రౌండ్లో కడుతుంటే ఒకసారి ఆలోచించాలి. ఇంకొకసారి ఇది చాలా డిస్టర్బ్ అవుతుంది పబ్లిక్కి. పెద్ద స్లమ్ ఉంది, ఆ గ్రౌండ్ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ పేరు మీద శివలాల్ది గ్రౌండ్ ఉంది. అది ఇప్పుడు ఇంకా పోలీస్ క్వార్టర్స్ ఉంది, చాలా స్లమ్స్ ఉంది. ఇది చాలా పాపులేషన్, హెవీ పాపులేషన్ ఏరియా ఇది, మా ఏరియాది. అయితే ఇక్కడ వద్దు, అవుట్ సైడ్ చేస్తే మంచిదని నేను రిప్రజెంటేషన్ చేసాను. అదే టైంలో జనరల్ బాడీ మీటింగ్ అయితే నేను క్వశ్చన్ కూడా ఇచ్చిన. మా క్వశ్చన్ కూడా వచ్చింది, ఈ నాలా కోసం శాంక్షన్ చేయాలి ఇమీడియట్లీ. మీకు అది పేపర్లు చూపెడతా. ఇది మీరు సీరియస్ తీసుకుంటే అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఏం సీరియస్ తీసుకుంటే లేదు. సీరియస్ తీసుకునే ఇమీడియట్లీ సాల్వ్ అవుతుంది. పబ్లిక్కి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయితే పబ్లిక్ చాలా భయపడుతుంది. మరోసారి పడుతుంది. నిన్న రాత్రి ఇంత మీటర్ ఇది స్లాబ్ పడింది. బార్ అవుతుంది. ఇది ఒక్కటేసారి ఇది సొల్యూషన్ చేస్తే మంచిది. చాలా పెద్ద నాలా, ఇది డబల్ నాలా ఉంది. ఇట్లా పోతుంది, ఒకటి ఉంది, అది ఏమో బంద్ చేశారు. అయితే చాలా ఓవర్ఫ్లో ఉంటుంది, చాలా మీద నుంచి వస్తుంది అది. ఇది ముసిరివిలో కలిసి కృష్ణా దగ్గర పోతుంది నీళ్ళు. ఎంత
నైగ్రా ఫాల్ లెక్క కనబడుతుంది చూడు ఇది. చాలా ఫ్లో మీద అయితే మీ ఛానల్ మాధ్యమం నుంచి నేను ఏం చెప్తున్నా మేయర్ గాడి కూడా రావాలి, సీఎం కూడా దృష్టికి నేను తీస్తున్నా. నేను ఇమీడియట్లీ జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి దీనికి సమస్య అది సమాధానం చేస్తే మంచిగా ఉంటుంది. అంటే అనేక సార్లు ఇది గుంగిపోయింది, కూలిపోయింది, ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా జనాలందరూ కూడా. మరి ఎందుకు ఇక్కడ ఇది వదిలేసి, కట్టవలసింది వదిలేసి అనవసరమైనటువంటి, ఇప్పుడు నేను అది కడతా, మన ఉస్మానియా హాస్పిటల్ కడతా ఇక్కడ అని భూమి పూజ కూడా చేసిపోవడం జరిగింది. అంటే వచ్చేపోయే తొవ్వ కూడా ఇదే ఈడంగానే వచ్చినట్టున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇది కనవలేదంటావా రేవంత్ రెడ్డికి? ఇది రోడ్ వైండింగ్ చేస్తున్నారు. ఇది మాలకుంట నుంచి ఎంజే మార్కెట్ నుంచి సీఎం గారు వచ్చినారు. పోయేది తోయేది వచ్చాడు ఉస్మానియా ఇదే మెయిన్ పోవాలి అంటే. అయితే చిన్న రోడ్ మెయిన్ చౌరస్తా. అయితే ఇప్పుడు ఒకటే మాట ఉంది, లేజీ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి చాలా లేజీ గవర్నమెంట్. ఖాళీ రేషన్ కార్డ్ అని ఇస్తారు వాళ్ళు, అది కూడా కావు. మరి ఇంకొకసారి డోర్ టు డోర్ సర్వెంటరు, హౌస్ హోల్డ్ సప్లై డోర్ టు డోర్, అది కూడా కంప్లీట్ కాలేదు. మరి రేషన్ కార్డు ఒక్క దినం లాంచ్ చేశారు, నెక్స్ట్ డే బంద్ చేశారు. మరి ఇప్పుడు స్టార్ట్ చేశారు. పబ్లిక్ ఏమో డిస్టర్బ్ చేస్తున్నారు పబ్లిక్కి. మా ముసీర్ వాడిది మా వాళ్ళతోని మా శ్రమ్ ఉంది అక్కడ, ఆడ నుంచి మా అందరికీ తీసి పాడేశారు. ఇప్పుడు దాకా ఏం చేయలేదు. హైదరాబాద్ కూడా తోని పరేషాన్ పబ్లిక్ చాలా మంది డిస్టర్బ్ ఉంది. ఇంకొకసారి మీరు సీరియస్గా ఈ విషయం తీసుకుంటే మంచిగా ఉంటుంది మాది మీకు విజ్ఞప్తి. రైట్, ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్నటువంటి నాలా ఏదైతే ఉందో ఇది గతంలో ఇది ఓల్డ్ ముంబై హైవేగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ నాలా ఏదైతే ఉన్నదో ఇది ఇక్కడి నుంచి కూడా అంటే మేదిపట్నం దాకా ఇక్కడ నాలా ప్రవహిస్తూ ఉంటుందంట. అంటే ఇంత పెద్ద నాలా ఉన్నది, అంటే ఇంత పెద్ద సమస్యను వదిలిపెట్టి రేవంత్ రెడ్డి ఇంకా నేను అది ఇక్కడున్న స్థానికంగా ఉస్మానియా హాస్పిటల్ కడతా అని చెప్పడం చాలా సిగ్గుచేటు అని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రధాన కారణం ఎందుకు పూర్తిగా ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా టేక్ ఓవర్ చేసి కంప్లీట్ చేయలేకపోతున్నారంటే అధికారులు చెప్తున్నటువంటిది ఏంటంటే ప్రధానంగా ఇక్కడున్న అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తా ఉన్నారంట, ప్రభుత్వం దగ్గర నిధులు లేవని చెప్తా ఉన్నారంట. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కట్టడానికి నిధులు ఉంటాయి కానీ ఈ చిన్న ప్రాజెక్టును కంప్లీట్ చేయడానికి మాత్రం నిధులు లేవు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి దీన్ని ఎందుకు కంప్లీట్ చేస్తలేదు ఈ ప్రభుత్వం అని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఇంత పెద్ద ప్రాజెక్టుకి, అంటే ఇంత పెద్ద నాలకి ఇది ఇక్కడ చూడొచ్చు వాటర్ ఫ్లో ఎంత డేంజర్గా జరుగుతూ ఉన్నదో. ఇంత పెద్ద వాటర్ ఫ్లో ఈ పక్కన ఉన్నటువంటి రోడ్డు కూడా మొత్తం కంప్లీట్గా నిర్వహించిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అది కూడా కుంగే ఛాన్సెస్ 100% ఉన్నాయి. అయితే ఇప్పటికే ఆటోలు, లారీలు, పెద్ద పెద్ద వెహికల్స్, మనుషులు కూడా ఇదే రోడ్లో నాలలు కుంగి లోపల పడ్డ పరిస్థితి చెప్తా ఉన్నారు. ప్రమాదాలు చాలా అధికంగా జరిగే సూచనలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే ఇంకోటి, ఇక్కడ ఏదైతే వీళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తూ ఉన్నారో ఈ సీకులన్నీ కూడా 8mm సీకులు వేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాడ్లు 8mm రాడ్లు వేస్తూ ఉన్నారు. ఈ క్వాలిటీ లెస్, ఈ చిన్నది, దీనికి పెద్దది ఏదైనా వీళ్ళు వేసే రాడ్లు కూడా, వీళ్ళు చేసే వర్క్ కూడా చాలా క్వాలిటీగా రాడ్లు కూడా పెద్ద పెద్ద సైజులలో వేస్తేనే ఏమైనా ఉంటుంది. కానీ చిన్న చిన్న రాడ్లు వేస్తూ ఏదో నామవాస్తుగా చేస్తున్నారు పనులు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే అనేక రకాలుగా ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, అక్కడి నుంచి వచ్చే నాలా ఏదైతే ఉన్నదో అది తాగే నీళ్ళంట. వీళ్ళకి ఇక్కడ మొత్తం తాగే వాటర్ మొత్తం బంద్ అయిపోయినాయి. అవన్నీ ఉత్తగానే వేస్ట్ అయిపోతూ ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద నాలా నుంచి, ఇక్కడ అనేక ఈ నాలా నుంచి వచ్చే నీళ్ళు ఏదైతే ఉన్నాయో అనేక రకాలుగా ఈ ప్రజలకు ఇబ్బందికరంగా మారినది. ఇక్కడ మొత్తం రోడ్డు మొత్తం కంప్లీట్గా ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇది మెయిన్ చౌరస్తాగా చెప్తా ఉన్నారు చాకన్వాడికి. ఇది దీన్ని రోడ్డు రస్తా మొత్తం బంద్ చేసిర్రు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు స్కూల్ వెళ్ళడం కానీ, మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో యువతలకి అవతలకి తిరగడానికి, అంటే ఈ గల్లీ నుంచి మెయిన్ రోడ్డుకి రావాలన్నా ఒక అనేక కిలోమీటర్లు జర్నీ చేసి చుట్టూ తిరిగిపోవాల్సి వస్తున్నది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం మమ్మల్ని కొంచెం ఆదుకొని ఇది తొందరగా కంప్లీట్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రవంతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.